ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి లాగా ఇప్పుడు ఈ సినిమాని రీమేక్ చేస్తే ఎవరు చేస్తే బాగుంటుంది? అదే సార్ చెప్పాము, రామ్ చరణ్ గారి మన ఎన్టీఆర్ గారి చేయొచ్చు. ఓకే, హీరోయిన్ వల్ల ఆమెనే శ్రీదేవి కూతురు. మీరు మెగాస్టార్ గారికి ఇంత ఫ్యాన్ కావడానికి రీజన్ ఏంటి? అయ్యో నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఆయన. నాకు తెలిసినప్పటి నుంచి అవే సినిమాలు, ఆయన సినిమాలే అన్నీ చూసాం. చిన్నప్పుడు చూసినా అంత జ్ఞాపకం ఉండవు, కానీ ఈ సినిమా అయితే నాకు బాగా జ్ఞాపకం. హైదరాబాద్కి రాగానే ఫస్ట్ చూసిన సినిమా ఇదే. చింతల్లో ఫస్ట్ సినిమా ఇది షాటాగీస్లో చూసామండి. ₹1.5 టికెట్ అంతే. ఇవాళ చూడండి టికెట్ రేట్ ఎట్లుంది. ఆయన కూడా వదిలేరు జనాలు. ఇప్పుడు ఇంకా బాగుంది సార్. కాకపోతే ప్రింట్ కొంచెం ఇదైంది, కానీ చాలా బాగుంది. కొత్త ప్రింట్ అయితే మాత్రం బాగుంది. ఏది లేదు, అన్నికి లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రతి డైలాగ్ మేము చెప్తా ఉన్నాం. పాప నవ్వుతా ఉంది, అరే ఏంది నువ్వు ఇంత బాగా చెప్తా. అన్నిసార్లు చూసాం సినిమాని. అయ్యో అయ్యో సాంగ్స్ మాటే వద్దు. సాంగ్స్ చాలా బాగుంది. మానవా అంట, మానవా కాదు. ఏంటి తింగర బుచ్చి ఏమి అని దానిని వంకాయ అంటారు. దాన్ని నోట్లో పెట్టి ఉన్నది, ఇంతుంది. తీసుకురావాలనా? బయట దొరుకుతుంది దుకాణంలో. చాలా బాగుంది సార్. జన్మ ధన్యమైపోయింది. మళ్ళీ వస్తుంది అనుకోలేదు. రిలీజ్ అయింది, రిలీజ్. దీనివల్లే వచ్చాము. ఎప్పుడైతే బుక్ మై షోలో ఆన్ అయినాయో అప్పుడే తీసేసుకున్నాం మేము టికెట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. లీడరు అన్ని సూపర్ సార్, అన్ని ఓకే సార్. ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడున్న హీరోస్ ఆ స్టైల్ కాపీ కొట్టే ఛాన్స్ ఉందా? ఎవరు చేయలేరండి. చిరంజీవి గారు ఎవరు చేయలేరు, మెగాస్టార్ కదా. మేడం, అప్పటికి ఇప్పటికి ఎక్స్పీరియన్స్ అదే విధంగా ఉందా? ఏమైనా చేంజ్ అనిపించిందా మీకు? చేంజ్ ఉన్నా మీకు తెలియలేదు. చాలా బాగా మేనేజ్ చేశారు, సూపర్గా ఉంది. శ్రీదేవి గారు మెగాస్టార్ గారు లాగా ప్రజెంట్ జనరేషన్లో ఎవరైనా చేయగలరు? ఎవరు ఉండరండి, ఎవరు ఒక్కళ్ళే ఉంటారు. ఒక ఎస్పీ, ఒక చిరంజీవి, ఒక మెగాస్టార్, ఎవరు ఇంకోళ్ళు లేరు. సో ఇప్పుడు ఈ సినిమాని రీమేక్ చేస్తే ఎవరు చేస్తే బాగుంటుంది? హీరో హీరోయిన్ ఎవరు చేయలేరు. మళ్ళీ చిరంజీవి గారు చేయాలి. అంటే రామ్ చరణ్ గారు చేస్తే బాగుంటుంది అంటున్నారు. మేమన్నా మా చిరంజీవి తప్ప ఇంకెవరు. ఓకే, సాంగ్స్ అవన్నీ ఎట్లా మేడం? బాగున్నాయి, అన్నీ బాగున్నాయండి. ఏదైనా డైలాగ్ చెప్తారా? చెప్పలేమండి. సూపర్. అంతే, మా చిరంజీవి మళ్ళీ చూసాం అంతే. ఇంకా థ్యాంక్ యూ. నా పేరే రాజు అని చెప్పు. మేరా నామ్ రాజు. ఏం నచ్చింది మూవీలో? మెగాస్టార్ అని చెప్పు. మెగాస్టార్ శ్రీదేవి. పాప ఎలా అంటుంది? రాజు అంటుంది కదా. సో క్యూట్ అని చెప్పు. చాలా బాగుంది మూవీ. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీ. అంటే ఓల్డ్ మూవీస్ బిగ్ స్క్రీన్ మీద చూడడం ఫస్ట్ టైం నేను కూడా. సో మెయిన్లీ ఫస్ట్ షో చూద్దామని వచ్చాము. అంటే ఈ మూవీ చాలాసార్లు చూసాము టీవీలో. అయితే ఇలా బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందా అని ఎగ్జైట్ అయ్యాం బాగా. సో ఎగ్జైట్మెంట్కి తగ్గట్టుగానే ఇంకా పీక్స్లో ఉంది. సాంగ్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు. మెయిన్లీ సాంగ్స్. ఈ మూవీకి వెళ్తూ కూడా ఆ మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది మైండ్లో. ప్రియతమా చిరంజీవి శ్రీదేవి గారు లాగానా? అసలు ఇంకా ఆ యాక్టర్స్ ఇప్పుడు కష్టమే. బాగుంటుంది, కానీ ఎంతైనా చిరంజీవి గారికి శ్రీదేవి గారికి కుదిరినంత కాంబినేషన్. ఇప్పుడు శ్రీదేవి గారు ఉన్నా వాళ్ళ డాటర్ అంత అనిపించారు కదా. ఎంతైనా శ్రీదేవి గారే. ఆవిడే ఇంకా దేవకన్య అంతే. రియల్ దేవకన్యలు ఎలా ఉంటారు మనం చూడలేము. ఆవిడే ఇంకా సూపర్. అసలు ఆ సీన్ మెయిన్లీ నాకు రిమెంబరెన్స్ ఇంకా అంతే. మెయిన్లీ ఆ సీన్ కోసమే వెళ్ళాను. అది వస్తున్నప్పుడు మేము వీడియో కూడా ఆన్ చేసి చూసుకున్నాం. అదరములు అదిరిపోయి అగ్ని పుట్టినది మానవా. థ్యాంక్ యూ.